దేవునికి స్తోత్రం. 2026 సంవత్సరపు 32వ దినమున మార్చి 26వ తేదీ గురువారము. దేవుని కృపను బట్టి నేడున్నట్టుగా సజీవుల లెక్కలలో లిఖించబడి ప్రభు కృపకు పాత్రులై రండి. ఈ దినము దేవుని వాక్యమును చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం. అంతటా వారు కీర్తన పాడి ఓలివల కొండకు వెళ్ళిరి. మరలా ఇదే వాక్యము మార్కు సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. అంతటా వారు కీర్తన పాడి ఓలివల కొండకు వెళ్ళిరి. దేవుని నామమునకు స్తోత్రం కలుగుగాక. మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, గొప్ప దేవుడవు, నమ్మకమైన తండ్రి, నీ పరిశుద్ధ ఘననామమునకు లెక్కలేనన్ని స్తుతులు 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 కోటాను కోట్ల స్తుతులు చెల్లించుతున్నా. నీ ప్రియకుమారుడైన మా యేసు స్వామి భూమి మీద స్వార్థ ప్రకటిస్తూ ఉన్న దినములలో ఆయన చివరి దశ మరణమునకు అప్పగించబడట, ఆయన పొందిన శ్రమలు ఈనాడు కూడా మేము ధ్యానించుటకు కృపనిచ్చావు. ఈనాటి ధ్యానము 32వ రోజు. నీకు అంగీకారమగునుగాక, మా అందరికీ దీవెనకరమగునుగాక. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ చిన్న స్తుతి ప్రార్థన మిక్కిలి వినయముతో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, అంతటా వారు కీర్తన పాడి 2000 సంవత్సరాల క్రితము అది యెరూషలేము పట్టణము. రాత్రి సుమారుగా ఇంచుమించు 8 గంటల ప్రాంతము. మేడగదిలో పస్కా భోజనం బల్ల. ఆయనను అప్పగింపబడే రాత్రి, అప్పగింపబడబోయే ముందు రాత్రి భోజనాలు చేశారు. భోజనాలకు ముందు ఆయన శిష్యుల పాదములు కడుగుటకు మొదలుపెట్టాను. పేతురు అంటాడు, నీవు నా పాదములు కడుగుతావా? అది ఎంత మాత్రము కుదరదు అని వారించి చూస్తాడు. పేతురు, నేను నీ పాదములు కడగకపోతే నాలో నీకు పాలు లేదు. ఆందోళన చెందుతారు శిష్యులందరూ. ప్రభుల వారు వంగి వారి పాదములు కడుగుట ఏమిటో ఎవరికి అర్థం కావటం లేదు. యూదా పాదములు కడుగుతాడు, యూదా పాదములు కూడా కడుగుతాడు. 12 మంది పాదములు కడిగి తువాలతో తుడిచి భోజనము చేయనారంభిస్తారు. ప్రియులారా, యూదుల ఆచారము ప్రకారము వేద పండితులందరి అభిప్రాయము బైబిల్ గ్రంథంలో అనేక కీర్తనలు ఉన్నాయి. ఆ కీర్తనలలో ఎంతో విశేషమైన ప్రత్యేకమైన కీర్తనలు ఈ భాగం కొరకే. పస్కా ఎలాగ భుజించాలో,
ఏది ఎప్పుడు భుజించాలో, ఏది ఎప్పుడు తాగాలో వివరముగా మోషే ద్వారా ఐగుప్తులో ఉన్నప్పుడే ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడింది. దేవుని చేత ఇవ్వబడింది. దేవుని చేత ఇవ్వబడి మోషే ద్వారా ఇశ్రాయేలు పిల్లలు ఏటేటా ఆచరించుతున్న మహా పండుగ. అనేక వేలాది సంవత్సరాలుగా ఆచరిస్తున్నారు, పాటిస్తున్నారు. దావీదు మహారాజు అయిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన స్తుతి కీర్తనలు, ప్రార్థన గీతములు, విజ్ఞాపన గీతాలు ఆలపించి ప్రభు సన్నిధిలో గాయకులందరూ నిలబడి గాన ప్రతిగానములతో పాడుటకు రచించి ఇచ్చిన కీర్తనలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఈ భాగము పస్కా భోజనము బల్ల ఎదుట పాడవలసిన పాటలు, కీర్తనలు 113, 114, 115, 116, 117, 118. 113, 114 ఈజిప్షియన్ కీర్తనలుగా, స్తుతి కీర్తనలుగా హల్లేల్ అని పిలుస్తారు. హల్లేల్, ఈజిప్షియన్ హల్లేల్. ఈజిప్షియన్ హల్లేల్ ఐగుప్తు దేశంలో బానిసత్వమును సూచిస్తుంది. ఏ విధంగా ఇశ్రాయేలు పిల్లలు దేవుని ద్వారా విడుదల పొందుకున్నారో 113, 114 కీర్తనలు ఈజిప్షియన్ హల్లేలుగా పిలువబడుతున్నాయి. మనము ప్రతి క్రైస్తవుడు దేశాలలో బోధిగంతముల వరకు, కొండలలో, లోయలలో, ద్వీపములలో, అడవులలో ఉన్నవారు హల్లేల్, హల్లేలూయా అని దేవుని నోరారా స్తుతిస్తారు. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు హల్లేల్, హల్లేల్ అని దేవుని స్తుతి మూలమైంది. హల్లెలూయా అనే క్రైస్తవులందరూ దేవుని స్తుతించేటప్పుడు వాడతారు. ఈ హల్లేలూయా హెబ్రీ భాషలో హల్లేలుగా పురాతన కాలం నుండి అబ్రాహాము మొదలుకొని మన తండ్రి అయిన దావీదు వారి తండ్రి అయిన దావీదు, అబ్రహాము వరకు ఎన్నో విధములుగా దేవుని స్తుతించారు. ఈ హల్లేల్ అనే హెబ్రియే పదము హల్లెలూయాకు మూలమైంది. మనమందరము, ప్రతి క్రైస్తవుడు దినంలో ఒక్కసారైనా హల్లెలూయా అని అనుట ఆనవాయితీ. మనందరికీ దేవుడు అనుగ్రహించిన కృప. అయితే ఈజిప్షియన్ హల్లేలుగా 113, 114 కీర్తనలు, 115, 116, 117, 118 4 కీర్తనలు గ్రేట్ హల్లేల్, గొప్ప కీర్తనలు భక్తులు అభివర్ణిస్తారు, దేవుని స్తుతిస్తారు. దేవుని నామమునకు మహిమ ఘనత కలుగునుగాక. అయితే 118వ కీర్తన ఈజిప్షియన్ హల్లేలుగా ఐగుప్తు బానిసత్వమును, ఐగుప్తు చెరను జ్ఞాపకం చేసుకొని భోజనముకు ముందు పాడతారు. భోజనము చేసిన పిదప, భోజనము చేసిన తర్వాత, అనంతరం వారు కీర్తన పాడి ఓలివల కొండకు వెళ్ళిరి. అక్కడ ప్రార్థన చేసే చోటు ఉండెను, ఆరాధించే స్థలము ఉండెను. గెత్సెమనే దానికి పేరు కలిగి ఉండెను. గెత్సెమనే తోట, ప్రార్థన తోట, ప్రార్థన స్థలం, ఆరాధన స్థలం. కీర్తన పాడి భోజనం అయిన తర్వాత కీర్తన పాడుకున్నారు. అయితే ప్రియులారా,
115, 116, 117, 118 ఈ 4 కీర్తనలో ఒక కీర్తన పాడుకున్నారు. రండి 118వ కీర్తన చదువుకుందాం. 118వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని కృతజ్ఞతాస్తుతులతో ప్రారంభమైన ఈ కీర్తన. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలులో అందరుగాక, ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక, ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక. ఈ విధంగా పాట కొనసాగుతూ ఆశాంతము భక్తి శ్రద్ధలతో ప్రతి పస్కా పండుగలో పాడుకున్న యూదుల ఆచార వ్యవహారం ఈ కీర్తన పాట. 6వ వచనంకి వచ్చేటప్పటికి, యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయుదురు. ఆ రాత్రి అప్పగించబోతున్నాడు ప్రభుల వారు. మనుషులు అన్ని జనుల చేతికి అప్పగిస్తారు, రోమియోల చేతికి అప్పగిస్తారు, సిలువకు కొట్టి చంపేయండి అని కేకలు పెడతారు. ఆ రాత్రి తెల్లవారకుండా ఆయనను మరణానికి అప్పగిస్తారు అని బాగుగా తెలుసు ప్రభుల వారికి. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నా నరులు నాకేమి చేయుదురు. ఎంత ధైర్యము, ఎంత ధీరత్వము, ఎంత ధైర్యం ప్రియులారా. ఒక గడియ తర్వాత తనకు ఏం సంభవిస్తుందో బాగుగా తెలిసి ఉంది మన ప్రభుల వారు. మనలను విమోచించుటకు, మన కొరకు ప్రాణము చిందించుటకు, ప్రాణం పెట్టుటకు, దారపోయుటకు దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయుదురు. అలాగే వచనం వెంబడి వచనం కీర్తన యావత్తు పాడుకుంటూ 17, 18 వచనాలకు వచ్చేసరికి, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించేదను, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను చావను. చంపేస్తారా? చంపుకోండి. అయితే గొప్ప నిరీక్షణ పునరుత్థానమును గురించి ప్రభు ప్రవచిస్తున్నాడు. నేను చావను, బ్రతుకుతాను, మరలి బ్రతుకుతాను, మరల జీవిస్తాను. నేను సజీవుడనై యెహోవా క్రియలను వివరించేదను. ఏ విధముగా చంపేసిన మరల బ్రతికి ఉన్నానో, ఇదిగో మృతుడనైతిని కానీ యుగయుగములుగా సజీవుడనై ఉన్నాను. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో చూస్తాం. మృతుడనైతిని కానీ, మృతుడయ్యాడు కానీ, ఇదిగో యుగయుగములుగా సజీవుడుగా పునరుత్థానుడుగా ఉన్న ప్రభు. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణముకు అప్పగింపలేదు. యెహోవా శిక్షించాడు. యెహోవా నలుగుగొట్టుటకు ఆయనకి ఇష్టమాయను. యెహోవా చేత నలుగుగొట్టబడి, నిర్మూలన చేయబడి, సమాధిలో ఉంచబడి మరణమునకు అప్పగించలేదు. శాశ్వతముగా మరణము పాలు కాలేదు. ముందే ప్రవచనాత్మకముగా ప్రభువు బోధించినట్టు, చెప్పినట్టు, పలికినట్టు 3వ దినమున సజీవుడయ్యాడు. అందుకు అపోస్తలులు సాక్ష్యం, అపోస్తలుల ద్వారా కట్టబడిన ఆది సంఘం సాక్ష్యము. ఈ బోధ ప్రభు పునరుత్థానుడయ్యాడని అపోస్తలుల ప్రారంభించిన బోధ సంఘమునకు పునాది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత
ఇల్లు కట్టువారు 22వ వచనంకి వచ్చేసరికి కీర్తనలో ప్రభుల వారు పాడుకుంటూ 22వ వచనం, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది యెహోవా వలన కలిగినది, అదే మన కనులకు ఆశ్చర్యం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదం. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. This is the day that the Lord has made. ఎప్పుడో ఇదే దినం సండే స్కూల్లో పాడుకున్న అనుభవాలు. పుట్టుకతో క్రైస్తవులు విశ్వాసులైతే ఎప్పుడో సండే స్కూల్ దినములు జ్ఞాపకం వస్తున్నాయి కదా. ఇదే దినం ప్రభు చేసినది, ఉత్సాహించి పాట పాడేదము. ఇదే దినం ప్రభు చేసినది, ఉత్సాహించి పాట పాడేదము. ఇదే దినం that the Lord has made. आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो. आज का दिन यहोवा ने बनाया है. ఇదే దినం, ఈ దినం ప్రభుల వారి దినం. ప్రభు సిలువకు కొట్టబడి మరణించి చనిపోయిన దినం. ఈ దినమే ప్రభు చేశాడా? మిగతా 6 రోజులు ప్రభు చేయలేదా? ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారమే మాత్రమే దేవుడు చేశాడా? అన్ని దినములు దేవుడు చేసినవే. అయితే ఒక్కగానొక్క దినం, శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే, ప్రభుల వారి దినం. అన్ని ప్రభుల వారు చేశారు. అన్ని దినాలు మంచివే. అపశకునము, అశుభ గడియలు ఏ దినము కూడా లేవు. అపశకునము మంచి దినము కాదని ఏ దినమును కూడా చెప్పలేదు. ఇది చాలా మంచిదిగా ఉండుట దేవుడు చూచెను. అన్ని దినాల కొరకు దేవుడు తృప్తిగా మంచి పని జరిగిందని దేవుడు సంతోషించాడు. అయితే 2000 సంవత్సరాలకు పూర్వము ఆ ఒక్క దినమే, ఆ ఒక్క గుడ్ ఫ్రైడేనే యేసు మరణమునకు అప్పగించబడిన ఆ దినమే ప్రభు చేసిన దినం. ఈ రీతిగా పాట పాడుకున్నారు. మత్తయి 21:42, మత్తయి 21:42 కూడా చదువుకుందాం. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అన్నమాట మీరు లేఖనములలో ఎప్పుడు చదవలేదా? ప్రభువు వారు ఆయన చివరి దశలో లేఖనమును జ్ఞాపకం చేస్తున్నాడు. లేఖనముల ప్రకారము ఆయన పోతున్నాడు. లేఖనముల ప్రకారము ఆయన సిలువకు కొట్టబడి, మానున వేలాడదీయబడి, మరణమునకు అప్పగించబడి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఎంత ధైర్యం! మరణమునకు ముంగిట ఇంకా ఆ రాత్రి 11 గంటల తర్వాత 8 గంటలకు భోజనం చేశారు. భోజనమైన తర్వాత ఒలివ కొండకు వెళ్ళారు. భోజనమైన తర్వాత కీర్తన పాడుకున్నారు. తర్వాత ఒలివ కొండకు వెళ్ళారు. ఒక అరగంటలో గంటలో ఒలివ కొండకు చేరుకున్నారు. గెత్సెమనే ప్రార్థన చోట, ఆరాధన స్థలము గెత్సెమనే తోటకు చేరుకున్నారు. ఇంచుమించు 9 గంటల సమయం కావచ్చు. ప్రార్థన చెమట రక్త బిందువుల వలె నేలను తడిపింది.
ఎంత కఠినమో, ఎంత విభ్రాంతి పొందుటకు ఆయన ఆరంభించాడో, ఎంత కఠినమైన గడియ వచ్చిందో, ఆయన ప్రాణము పెట్టాడో, ఆ సమయంలో వారు కీర్తన పాడి, ప్రియులారా, గెత్సెమనే తోటలో మోకరించి సాగిలపడి సాష్టాంగపడి, ప్రభువా నీ చిత్తమైతే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిము, అయినను నా ఇష్టము కాదు, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే, నువ్వు ఎలాగా సెలవిస్తావో నీ మాట ప్రకారమే నాకు జరగనివ్వు అని శిరసావహించి సాగిలపడి సాష్టాంగపడి సర్వాంగాలు నేల మీద పరుచుకొని, నడినెత్తి మొదలుకొని అరచేతుల వరకు అరికాళ్ళ వరకు సాష్టాంగపడి శిరసావహించి శిరోధార్యమని దేవుని చిత్తమే అంగీకరిస్తున్నాడు ప్రభుల వారు. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, వదకు తేబడిన గొరియ పిల్లను, వదకు తేబడిన గొర్రె పిల్లలను. క్రైస్తవులకు శ్రమలు వస్తాయి, చంపేస్తారు. క్రైస్తవులకు కష్టాలు వస్తాయి, క్రైస్తవులకు శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి. అయినా ధైర్యం కలిగి ఉందాం ప్రియులారా. ఈ ధైర్యము ఆయన కృప ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. రండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, గొప్ప పరులకు తండ్రి మా నాయన, నీ పరిశుద్ధ నామమును ఘనపరుస్తున్నాం, స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఈనాటి శ్రమల ధ్యానము మీకు అంగీకారముగా ఉన్నదని, మాకు ఆశీర్వాదకరముగా ఉన్నదని మేమందరం దీవించబడి ఉన్నామని నమ్మి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, ప్రేమ, క్రీస్తు కృప, కనికరము, వాత్సల్యము, దయ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, ఆదరణ, కాపుదల, నెమ్మది, క్షేమము, భద్రత, క్రీస్తు ప్రభుల వారి రెండోసారి ప్రత్యక్షమయ్యే దినం వరకు సదాకాలము సార్వత్రిక సంఘములో ఉన్నవారందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.